హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ సిరీస్ మీద ప్రాబ్లం. ఇంతకుముందు వీడియోలో నేను పవర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ దాని డెఫినేషన్ ఏంటో చెప్పాను. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 1/z² ఇన్ ద పవర్ ఆఫ్ z+1 ఇన్ పవర్ ఆఫ్ z-2 ఆల్సో. రైట్ ద రీజన్ ఆఫ్ వ్యాలిడేషన్. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్కి సెకండ్ దాని పోయే ముందు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఏంటి? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 1/z² ఇచ్చారు కదా. ఫస్ట్ 1/z², ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎప్పుడు అనలిటిక్ కాదో తెలుసుకోవాలి. దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్. ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం అనుకోండి, అంటే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా జెడ్కి. ఆ పాయింట్స్లో జెడ్ ఈక్వల్స్ టు 0 ఉంటే అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అది అనలిటిక్ కాదు. సో ఎక్కడ ఫంక్షన్ అనలిటిక్ కాకుండా ఉంటుందో ఆ పాయింట్ని ఫస్ట్ మనం రాసుకోవాలి. దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్ ఎట్ జెడ్ ఈక్వల్స్ టు 0 అయితే 1/0 ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి అది అనలిటిక్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటి? ఇన్ ద పవర్ ఆఫ్ z+1 కదా. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద పవర్ ఆఫ్ x+1. ఈ x+1 అంటే x+1 ఈక్వల్స్ టు 0 అయితే z ఈక్వల్స్ టు -1. సెంటర్ ఆఫ్ ద ఇప్పుడు సర్కిల్ అనుకుంటే ద సెంటర్ విల్ బి అండ్ -1 అంటే z+, అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఈక్వేషన్ ఇస్తే ఈక్వల్స్ టు 0 అనుకోండి, z ఈక్వల్స్ టు ఒక వాల్యూ వస్తుంది. ఏమో వాల్యూ వచ్చింది ఇక్కడ? -1 వచ్చింది. సో ద సెంటర్ విల్ బి -1. సో ద మినిమం డిస్టెన్స్ ఏమవుతుంది? 0 నుంచి, ఎప్పుడైనా 0 నుంచి కౌంట్ చేసుకుంటాం కదా. 0 to -1 ఏంటి? 1 యూనిట్. సో వ్యాలిడ్ రీజన్ ఏంటి? ఇక్కడ మనకు అడిగిండు రైట్ ద రీజన్ ఆఫ్ వ్యాలిడేషన్. ఎక్కడ రీజన్ అనేది వ్యాలిడ్? ద వ్యాలిడ్ రీజన్ ఫర్ దీస్ ఎక్స్పాన్షన్ విల్ బి z+1 ఈజ్ లెస్ దాన్ 1. ఎందుకంటే ఇక్కడ 1 యూనిట్. ఎంత డిస్టెన్స్ ఉంది దీని రెండింటి మధ్య? మినిమం డిస్టెన్స్ ఎంత? 1 యూనిట్ కాబట్టి ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ఇక్కడ వరకు అది వ్యాలిడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ z+1 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా అనుకొని, అంటే లెట్ z+1 ఈక్వల్స్ టు ఒమేగా అనుకున్నా. z ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఒమేగా -1 అవుతుంది కదా. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన క్వశ్చన్లో చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 1/z² ఇచ్చిండ్రా, అంటే z వాల్యూ మనకు రావాలి కాబట్టి, z అంటే ఒక వాల్యూ రావాలి కాబట్టి నేను ఏం చేశాను? z+1 ఈక్వల్స్ టు ఒమేగా అనుకున్నాను, z ఈక్వల్స్ టు ఒమేగా -1 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి? ఒమేగా -1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఎక్కడైనా మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి? 1 + x హోల్ పవర్ n, లేకపోతే 1 - x హోల్ పవర్ n, లేకపోతే 1 - x హోల్ పవర్ -n, ఇలా. అంటే 1 ఫస్ట్ వస్తుంది, 1 - 1 + వస్తుంది. సో ఇక్కడ 1 సెకండ్ పార్ట్లో ఉంది కానీ దీన్ని ఫస్ట్ పార్ట్లో పంపించామనుకోండి, చూడు మైనస్ కామన్ తీస్తాం అంతే కదా. -1 - ఒమేగా అవుతుంది. కానీ ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ పోతుంది కాబట్టి 1 - ఒమేగా హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో 1 - ఒమేగా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది అప్పర్ పార్ట్కి తీసుకుపోయినాం ఏమవుతుంది? 1 - ఒమేగా మైనస్, అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ని పైన టర్మ్కి పైన తీసుకెళ్తే -2 అవుతుంది. సో -2. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? 1 + x హోల్ పవర్ n, బైనామియల్ ఎక్స్పాన్షన్. దీని ఎక్స్పాన్షన్లో ఎలా ఉంటుంది ఫార్ములా? 1 + nx plus n into n minus 1 x² by 2 factorial plus n into n minus 1 n minus 2 x³ 3 factorial. అంటే చూడండి ఫస్ట్ 1 + nx ప్లస్ ఇప్పుడు 1, ఇది 0 టర్మ్, ఇది 1 టర్మ్ అనుకోండి, 2 టర్మ్ అంటే x² వస్తుంది, n ఉంటుంది, n minus 1 ఉంటుంది, కింద 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ థర్డ్ టర్మ్ అనుకో ఏమవుతుంది? x³ వస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది కింద. n into n minus 1, ఇంతకుముందుకి ఏమొచ్చింది? n వచ్చింది. n into n minus 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని n minus 2 వస్తుంది. ఇలా ఫార్ములా ప్లస్ ఇన్ఫినిటీ వరకు. సో ఇక్కడ మనకి ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆ ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది మనకి? ఇప్పుడు చూడండి 1 - ఒమేగా -2కే కదా మనం చేయాల్సింది. 1 + nx, 1 ఇదేంటి? 1 + x పవర్ n అనుకోండి ఈ ఫార్మాట్. అంటే x ఈక్వల్స్ టు -ఒమేగా, n ఈక్వల్స్ టు -2. సో ఫస్ట్ 1 + nx కదా, n ఏంటి ఇక్కడ? -2. -2x అంటే -ఒమేగా, -2 ఇంటూ -ఒమేగా ఏమవుతుంది? +2 ఒమేగా. సో +2 ఒమేగా ప్లస్ నెక్స్ట్ ఏంటి? n ఇంటూ n - 1 x² by 2 ఫ్యాక్టోరియల్. n అంటే నాకేముంది ఇక్కడ వాల్యూ? -2. -2 ఇంటూ -2 - 1 x² అంటే -ఒమేగా హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే -2 - 3. -2 ఏమొస్తుంది చూడండి, -2 - 3 ఒమేగా స్క్వేర్ బై 4
వన్స్ ఆర్ 2 2s ఆర్ సారీ 2 ఫ్యాక్టర్ వాల్యూ 2 కదా. సో 2 2 క్యాన్సిల్ అయింది. ఏమొస్తుంది నాకు మైనస్ మైనస్ ప్లస్ అయింది అంటే 3 ఒమేగా స్క్వేరే కదా. సో 3 ఒమేగా స్క్వేర్ ప్లస్ 4 ఒమేగా క్యూబ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మిడిల్లో మైనస్ ఉండి పైన మైనస్ ఉంటే అన్ని టర్మ్స్ ప్లస్ వస్తాయి. అదే ఓన్లీ మిడిల్లో మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉండడం లేకపోతే ఇలా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఒక టర్మ్ ప్లస్ వస్తే ఒక టైం మైనస్ వస్తుంది, తర్వాత మళ్ళీ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. 2 మైనస్లు ఉంటే 2 ప్లస్లు ఉంటే టోటల్ టర్మ్స్ అన్ని ప్లస్ ఉంటాయి. సో 1 ప్లస్ ఇప్పుడు చూడండి 2 ఒమేగా మనం ఏం చేసాం జెడ్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఒమేగా అనుకొని మనం లెట్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకి జెడ్ టర్మ్స్లో రావాలి కాబట్టి ఆన్సర్ మనం ఏం చేస్తాం ఒమేగా ఉన్న దగ్గర జెడ్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. జెడ్ ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ జెడ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ జెడ్ ప్లస్ 1 హోల్ క్యూబ్ అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి మనకి ఇక్కడ పవర్ ఏమి ఇచ్చాడు జెడ్ మైనస్ 2 ఇచ్చాడు. ఇంతకుముందు దాంట్లో జెడ్ ప్లస్ 1 ఇచ్చాడు, ఇప్పుడు జెడ్ మైనస్ 2 ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఇన్ ద పవర్ ఆఫ్ జెడ్ మైనస్ 2. ద సెంటర్ ఈజ్ చూడండి జెడ్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అనుకుంటామా. జెడ్ ఈక్వల్స్ టు ఏంటి 2 కదా, అంటే సెంటర్ పాయింట్ ఏంటి 2 అన్నట్టే కదా. సో ద సెంటర్ విల్ బి 2. ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ 0 to 2 ఈజ్ 2 యూనిట్స్ కాబట్టి ద వ్యాలిడ్ రీజన్ ఏమవుతుంది జెడ్ మైనస్ 2 ఈజ్ 2 యూనిట్ కదా కాబట్టి లెస్ దాన్ 2. Next put z minus 2 is equals to omega. Then z equals to omega plus 2. F of z equals to ఏంటి 1 by z square కదా. z square కాబట్టి z ప్లేస్లో ఒక వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేసాము ఒమేగా ప్లస్ 2. ఇంతకుముందు దాంట్లో కూడా ఇలానే ఉంటుంది ఒమేగా ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేశాను హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఏం ఫార్మేట్లో 1 ప్లస్ ఎక్స్ ఫార్మేట్లో ఉండాలి కదా. సో ఈ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఉంది. ఈ 2ని మనం 1 చేయాలంటే 2 కాన్స్టెంట్ కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 2 ఆఫ్ ఒమేగా బై 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఏమవుతుంది 4 అవుతుంది కదా. సో 1/4 1 ప్లస్ ఒమేగా బై 2 హోల్ స్క్వేర్. ఈ పవర్ అనేది అంటే ఈ టర్మ్ అనేది పైన తీసుకెళ్తే -2 అవుతుంది. సో 1 ప్లస్ ఒమేగా బై 2 -2. ఇంతకుముందు చెప్పాను చూడండి ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటే హోల్ టర్మ్స్ వచ్చిన టర్మ్స్ అన్నీ ప్లస్ ఉంటాయి. ప్లస్ మైనస్ డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఒక దగ్గర ప్లస్ అవుతాయి తర్వాత మైనస్ వస్తాయి, ప్లస్ మైనస్ అలా వస్తాయి. చూడండి ఇప్పుడు 1/4 ఈ ఫార్ములా 1 ప్లస్ ఒమేగా బై 2 హోల్ పవర్ -2 ఫార్ములా ఏమని చెప్పాను నేను 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి 1 ప్లస్ ఎన్ఎక్స్ కదా. సో 1 ప్లస్ ఎన్ఎక్స్ అని ఉంది. సో ఎన్ఎక్స్ అసలు ఇక్కడ ఏంటిదో చూద్దాం. ఎన్ వాల్యూ ఏంటి -2, ఎక్స్ వాల్యూ ఏంటి ఒమేగా బై 2. సో 2 క్యాన్సిల్ అయింది. అయితే నాకు ఏమొస్తుంది మైనస్ ఒమేగా. సో మైనస్ ఒమేగా రాసుకున్నానా ప్లస్ నెక్స్ట్ ఏంటి ఎన్ ఇంటూ ఎన్ -1 ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అలా చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చాక ఇక్కడ మనం ఒమేగా ఈక్వల్స్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు అసలు క్వశ్చన్లో ఏంటి జెడ్ ఫార్మేట్లో ఉంది అంటే ఆన్సర్ కూడా మనకు జెడ్ ఫార్మేట్లో రావాలి. కాబట్టి ఒమేగా ఈక్వల్స్ నేను లెట్ ఒమేగా ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ 2 అనుకున్నానుగా, జెడ్ మైనస్ 2 అనుకున్నాను కాబట్టి ఒమేగా ఈక్వల్స్ టు జెడ్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ 3 ఇంటూ జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ జెడ్ మైనస్ 2 హోల్ క్యూబ్ బై 2 ప్లస్ సో ఆన్. ఇలా పవర్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి మనం. ఫస్ట్ ఆ టర్మ్ లెట్ అనుకొని అంటే జెడ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇదే ఫార్ములా మ్యాథ్స్ అన్నిటికీ ఇదే ఫార్ములా యూజ్ అవుతుంది. పవర్ సిరీస్ మొత్తం ప్రాబ్లమ్స్కి ఇవే యూజ్ అవుతుంది. సో ఈ ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఈ పవర్ సిరీస్ మీద ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే మీకు ప్రాబ్లం అనేది ఏంటిదో అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.